అటెన్షన్ ప్లీజ్ అంటున్నా. ఫోన్ మాట్లాడుకుంటారు, మైకులు పట్టుకుంటారు. వాసు గారు ఏమండి, ఇప్పుడు అంటే నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, జస్ట్ ఫర్ రిచువల్ సేక్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇండస్ట్రీలో మహామహులు, అతిరథ మహారథులు అనుకున్న వాళ్ళు కూడా చెయ్యలేని పని మీరు చిన్న సినిమాలకి, చిన్న సినిమా నిర్మాతలకి చేస్తున్నందుకు మాత్రం మీడియా ముఖంగా, ఎందుకంటే ఆయన ఇప్పుడు మాట అన్నారు డైరెక్ట్. మీరంటే మీకు బాగా ఇష్టం కదా, పర్సనల్ గా బాగా ఇష్టం కదా. బాగా ఇష్టాలు ఇక్కడ పని చేస్తారు, చాలా మంది బాగా ఇష్టం ఉంటారు, బాగా చేస్తున్నారు. ఇది ఓకే. అతిరథ మహారాజులు చాలా మంది చేయలేని పని మీరు చేస్తున్నారు. మీకు నా మీద ఉన్న ప్రేమ నన్ను కాల్ చేస్తున్నారు. కాదు, ప్రేమ వేరు, ప్రేమ వేరు. ఇప్పుడే డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, అందుకని నాకు ఆ మాట స్ట్రైక్ అయింది. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు అడ్రస్ లేకుండా ఎగిరిపోతాయండి, వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ సినిమాకి ఈ రోజున మైలేజ్ కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. బాగుంది. మరి చెప్పకపోతే ముందు వినండి. నేను ఇప్పుడు దాని మీదే కన్కరెంట్ క్వశ్చన్ దాని మీదే ఉంది. ఇప్పుడు మీది ఒక మీడా స్ట్రచ్ లా తయారైంది సినిమా. మీడా స్ట్రచ్ అంటే ఏది ముట్టుకుంటే అది గోల్డ్ అయిపోతుంది, అది మీడా స్ట్రచ్. మీడా స్ట్రచ్ లా తయారైంది. మీరేమో సినిమా తర్వాత సినిమా చేస్తున్నప్పుడు మీ తాలూకా మైండ్ సెట్లో అంటే మీరు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు? ఎందుకంటే ఇమేజా పెరుగుతున్నది, ఎవరో మిమ్మల్ని ఏమో కాఫీ డేలోనో ఎక్కడో కలిసి ఎంత పుచ్చుకుంటారని అడుగుతున్నారు, అంత పాపులర్ అయ్యారు మీరు. సో అది ఒక రకంగా బర్డెనే కదండి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అలా కాదు నాగేంద్ర గారు, మీరు దాన్ని ఎలా చూసారు? ఇప్పుడు నేను ఇంచుమించు 27 ఫిలిమ్స్ చేశా. మీకు తెలుసు, మంచి మంచి సినిమాలు చేసాము, కొన్ని మంచి బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి నేను కనబడితే పబ్లిసిటీకి అంతా తీసుకుంటున్నారంటే నేను ఎదిగినట్ట, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను నిన్న. యు బికేమ్ సో పాపులర్ ఇన్ ది పబ్లిక్, ప్రమోషన్స్ వాళ్ళకి తెలియనక్కర్లేదు, వాళ్ళ మనసులో ఉండే ఆర్ద్రత ఏంటి, కొత్త డైరెక్టర్లు కొత్త ప్రొడ్యూసర్లు ఉండే ఆ వెట్ ఏంటి అనేది పబ్లిక్ కి తెలియనక్కర్లా. పబ్లిక్ ఏం తెలిసిందంటే మీరు చాలా గొప్పగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి సినిమాలు నిలబెడుతున్నారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. అది మీకు ఏ రకంగా ఛాలెంజ్ క్రియేట్ చేస్తున్నది? దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే దాంట్లో ఉండే ఛాలెంజ్ మీరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. యాక్చువల్ చాలా పీస్ఫుల్గా ఉన్నానండి, ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్న వాళ్ళందరూ కష్టాలు చూస్తున్నాం. నేను ఇప్పుడు హ్యాపీగా ఒక సినిమా తయారవుతుంది, చూస్తున్నా, బాగుంటే కొనుక్కుంటున్నా, ఇంకా అదర్ కష్టాలు నాకు సంబంధం లేదు. థియేటర్కి పబ్లిసిటీ కింద పెట్టుబడి పెడుతున్నాను, రిలీజ్ చేసుకుంటున్నాను, లక్కీగా అది హిట్ అవుతుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైఫ్ అంత పీస్ఫుల్గా ఉంది. దీంట్లో ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు నాకు స్ట్రెయిన్ గీన్ కూడా ఏం ఉండదు, ఎందుకంటే అవన్నీ మా వంశీ పడతాడు. నేను పొద్దున్న లేసి ఆ వంశీ ఏం జరుగుతుంది ఏంటి అని నేను చూసుకునే లెక్క ఒకటి ఏంటంటే, వంశీ నాకు ₹1 కోటి అని చెప్తే 99 లక్షల దగ్గర వంశీకి ఒక ఫ్రీ చేయడం నా పని, అంతే. అంత హ్యాపీగా ఉన్నాను, అంత జాలీగా ఉన్నాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను, అంతే. అంటే సినిమా డైరెక్ట్ సినిమా చేయడం కన్నా ఇదే సుఖం అనిపిస్తుందా మీకు? ఏమో నాకైతే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంది ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో అయితే. సరే డైరెక్ట్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు రేపు 25 రిలీజ్ అంటే 25 డిసెంబర్ రిలీజ్ అంటే ఇందాక